పవన్ కళ్యాణ్ పైన పర్సనల్ గా ప్యాకేజీ బీజేపీ నుండి తీసుకొని ఇక్కడ పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేస్తా ఉన్నారు అనే విధంగా విమర్శలు వస్తున్నాయి. వాటిని ఎలా వస్తుంది? ఒక పార్టీ ఆఫీస్ని పెట్టాలంటే ఒక పార్టీ ఆఫీస్ పెట్టాలని అంటే బీజేపీ వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే ఇంకో దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈజ్ సూపర్ స్టార్, తెలుసు కదా. ఆయన ఒక సినిమా సైన్ చేస్తేనే కోట్లలో వస్తాయి, అవునా కదా, 100 కోట్లలో వస్తాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా సైన్ చేసినా కానీ అవన్నీ ఏంటంటే మోడీ పనికిరాని మాటలు. బొమ్మగా మారిపోతా ఉన్నాడు. తన సిద్ధాంతాలు కూడా మోడీ కమ్మేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుండి తెలంగాణ మీద విమర్శలు కానీ వ్యాఖ్యలు కానీ చేస్తా ఉన్నారు అంటారు. ఇదంతా ఫూలిష్నెస్. మన దేశానికి మన దేశానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. 12 సంవత్సరాలు కంటిన్యూస్గా మన దేశాన్ని జీడిపిలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడం అనేది తప్పెలా అవుతుంది? ఈజ్ ఎ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ గారిని నీకు ఇష్టం ఉన్నా ఆయనకి ఇష్టం లేదన్నా కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి మనం రెస్పెక్ట్ చేయకుండా ఉంటామా? ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తాము, హానర్ చేస్తాము. ఆయన బ్రహ్మాండంగా తీసుకెళ్లాడు. ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్తే నువ్వు ఇండియన్ అంటే ఓ ఇండియనా అని అంటున్నారు. మీరు మొన్న కూడా చూడొచ్చు, మన అక్కడ మనం పాకిస్తాన్ మీద అటాక్ అయినప్పుడు కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అన్ని చైనా మిసైల్స్ అన్ని పనిచేయలేవు, మనం మాత్రం పనిచేసాయి.